హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు. 10 ఏళ్ల పాటు రాష్ట్ర క్రికెట్ వ్యవస్థను వారు గుప్పిట్లో పెట్టుకున్నారని మండిపడ్డారు. చాలా మంది క్రికెటర్లకు గుర్తింపు లేకుండా చేశారని విమర్శించారు. లో జరిగిన హెచ్సీఏ ఎన్నికల్లో నియమాలు పాటించలేదని ఆరోపించారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి. హెచ్సీఏ కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హెచ్సీఏ కమిటీ మెంబర్లు క్రైమ్స్ చేశారని ఆరోపించారు. తాము హెచ్సీఏ జోలికి వెళ్లలేదన్నారు. 2018 రిపోర్టే ఫ్రాడ్ అని, ఈ ఫ్రాడ్ వెనుక ఎవరున్నారో తేల్చాలని డిమాండ్ చేశారు. డబ్బులు మిస్యూజ్ కావడంతోనే సిఐడి విచారణ చేస్తోందన్నారు. హెచ్సీఏ స్కామ్లో కేటీఆర్ కవిత ప్రమేయం ఉందని ఆరోపించారు. 10 ఏళ్లుగా తెలంగాణలోని క్రికెట్ వ్యవస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నారని విమర్శించారు. ఇప్పటికే కవిత కేటీఆర్పై సిఐడికి ఫిర్యాదు చేసింది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. హెచ్సీఏలో జరిగిన అవకతవకలపై జగన్మోహన్ రావును మరింత లోతుగా ప్రశ్నిస్తున్నారు సిఐడి అధికారులు. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కాంటేలను విచారిస్తున్నారు. గౌలిపుర క్రికెట్ క్లబ్ పేరును శ్రీచక్ర క్రికెట్ క్లబ్గా మార్చడంతో పాటు గౌలిపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ సంతకం ఫోర్జరీపై జగన్మోహన్ రావును సుదీర్ఘంగా ప్రశ్నించారు సిఐడి ఆఫీసర్స్. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, ఆమె భర్త రాజేందర్ యాదవ్ను కూడా రెడ్ హిల్స్లోని సిఐడి ఆఫీసులో విచారించారు. సంతకాలు ఫోర్జరీ చేసేందుకు ఎవరు ప్రలోభ పెట్టారనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. హెచ్సీఏ గతంలో ఉన్నట్లు లేదని, అలా ఉండుంటే ఏటా తెలంగాణ నుంచి ఒక క్రికెటర్ బయటకి వచ్చేవాడని చెప్పారు గురువారెడ్డి. హెచ్సీఏలో ఇప్పటి వరకు 170 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సిటీ వరకే పరిమితమైందన్నారు. హెచ్సీఏలో ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నా అవినీతి జరుగుతుందన్నారు. బీసీసీఐ ప్రతి సంవత్సరం 100 కోట్ల వరకు ఇస్తుందని, ఐపీఎల్ నిర్వహణకు హెచ్సీఏకు నిధులు వస్తాయన్నారు. విజిలెన్స్ వారు ఎంక్వైరీ చేయడం, తర్వాత సిఐడి ఎంటర్ అవ్వడంతో పూర్తిస్థాయి దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలన్నారు. ఫేక్ క్లబ్ క్రియేట్ చేయడం, డాక్యుమెంట్లు సృష్టించడం అంతా బయటపడిందన్నారు గురువారెడ్డి. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఎక్స్పాండ్ అవుతున్నది. 100 కోట్లు డబ్బున్నది. ఇక్కడ ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. మన పిల్లలు, తెలంగాణ పిల్లలు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడినా, ఐపీఎల్ ఆడినా, రంజీ ట్రోఫీ ఆడినా వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. మీరు ఎందుకు ఈ దిశలో ఆలోచిస్తలేరు? డెవలప్మెంట్ అనేది ఒక నలుగురు గుప్పిట్లో ఎందుకు పెట్టాలి? ఈ విషయాన్ని ఆలోచించాలి. ఇప్పటికైనా కానీ ఈ హెచ్సీఏ కబంధహస్తాల నుంచి తెలంగాణ క్రికెట్ విడిపించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా వెంటనే ఈ సొసైటీని రద్దు చేయాలి. అందులో ఉన్న ఏదైతే ఫ్రాడ్లెంట్ సొసైటీని అన్నిటి కూడా రద్దు చేసేసి ఒక కమిటీ వేసి దాన్ని క్లీనప్ చేయాలని కోరుతున్నాం. హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ అనర్హుడని, ఈసీ అతన్ని ఎలా పోటీ చేయించారని ప్రశ్నించారు గురువారెడ్డి. క్లబ్లో ఉన్నవారు ఎందుకు సహకరించారని ప్రశ్నించారు. బీసీసీఐ ఇచ్చే గ్రౌండ్ల అభివృద్ధికి, క్రీడాకారులకు ఉపయోగించాలన్నారు. కానీ జగన్మోహన్ రావు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. జస్టిస్ నాగేశ్వరరావు చెప్పిన వివరాల ప్రకారం అంతకు ముందు నేర చరిత్ర ఉన్న వాళ్ళని కూడా విచారించాలని డిమాండ్ చేశారు గురువారెడ్డి. ఆయన తప్పు చేసిండా? ఆయనతో తప్పు చేయించిండ్రా? ఆయన ప్రలోభాలకు లొంగిండా జగన్మోహన్ రావు? లేకపోతే జగన్మోహన్ రావు ద్వారా, లేదంటే పైన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేసిండ్రా? ఇంత ఫ్రాడ్ చేస్తుంటే, 100 కోట్ల రూపాయలు ఎక్కడికో డైవర్ట్ అయిపోతుంటే, పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంటే, తెలంగాణ క్రికెటేషన్ ఒక విధంగా జేబుల నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకుని మేము పనిచేస్తుంటే, హైకోర్టు, సుప్రీంకోర్టులు పదే తీర్పులు ఇచ్చినా కానీ ఇక్కడ గుర్తింపు ఇయ్యారు. ఇక్కడ గుర్తింపు తీసేయాల్సిన వాళ్ళని గుర్తింపు పెట్టుకుంటారు. ఇది ఎక్కడ న్యాయం అండి? బీసీసీఐ అసోసియేటెడ్ మెంబర్గా టీసీఏకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హెచ్సీఏ సొసైటీని రద్దు చేయాలన్నారు గురువారెడ్డి. ఫ్రీగా పెట్టాల్సిన సమ్మర్ క్యాంపులలో పిల్లల నుంచి 1500 వసూలు చేశారని ఆరోపించారు.